అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పర్యటనల సుంత క్యాంపు కార్యాలయం నందు మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో అహూడా అధికారులతో రాప్తాడు ఎమ్మెల్యే పర్యటనల సుంత ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి రాప్తాడు నియోజకవర్గంలో పలు సమస్యల గురించి అహూడా అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పర్యటనల సుంత మీడియాతో మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో అహూడా అధికారులు ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగా వ్యాపారస్తులు మరియు ప్రజలు సరైన ప్లాట్లు కొనుగోలు చేయకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు స్థలాలు కొని ఇల్లు నిర్మించుకున్న తర్వాత నిబంధనల గురించి మాట్లాడితే నష్టపోయేది ప్రజలేనన్నారు. రాప్తాడులో పెండింగ్లో ఉన్న అన్ని ఫైళ్లను వెంటనే క్లియర్ చేయాలని అహూడా అధికారులను ఆదేశించారు. మరోవైపు పాపంపేట ప్రధాన సమస్యగా మారిన 30 అడుగుల రోడ్డు మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. అదేవిధంగా అనంతపురం రూరల్ మండల పరిధిలోని కళ్యాణదుర్గం రోడ్డు నుంచి బళ్ళారి బైపాస్ రోడ్డుకు వెళ్ళే ప్రధాన రహదారి 30 అడుగుల రోడ్డును 60 అడుగుల రోడ్డుగా మార్చాలని అహూడా అధికారులను ఎమ్మెల్యే పర్యటనల సుంత ఆదేశించారు. అదేవిధంగా పలు ప్రాంతాల్లో 30 అడుగుల రోడ్డు వల్ల ఎలాంటి సమస్య లేదని, ఇక్కడ నిరుపేద ప్రజలు ఉంటారని, ఈ సమస్యను కూడా స్థానిక అధికారులు వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే పర్యటనల సుంత అహూడా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అహూడా అధికారులు మరియు అనంతపురం రూరల్ మండలానికి సంబంధించిన పలువురు టీడీపీ నేతలు కూడా పాల్గొన్నారు.